సర్జరీ చేసుకున్న వాళ్ళలో పెద్దగా క్యాన్సర్ పేషెంట్స్ని వాళ్ళని క్యాన్సర్ సర్జరీ చేసుకున్న వాళ్ళని ఐసోలేటెడ్గా ఉండడం అలాంటివి ఏమీ ఉండదు. కానీ ఏదైతే రేడియేషన్ థెరపీ ఏదైతే ఈ కీమోథెరపీ తీసుకున్నారో వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ ఆల్రెడీ తక్కువ ఉంటుంది. సో మనం ఈ కీమోథెరపీ ఇవ్వడం వల్ల మీకు ముందే చెప్పాను, ఇది క్యాన్సర్ కీమోథెరపీ అనేది సిస్టమిక్ థెరపీ అని. సో సైడ్ ఎఫెక్ట్స్ మన టాప్ టు బాటమ్ ఉండడం వల్ల మనకి బ్లడ్లో నార్మల్ కణాలు కూడా అఫెక్ట్ అయిపోవడం వల్ల నార్మల్ కణాలు తగ్గిపోతాయి అన్నమాట, ఏంటి WBCs. సో వాళ్ళకి ఏంటంటే ఇన్ఫెక్షన్ థ్రెషోల్డ్ అనేది మనకి చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఈజీగా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కొంచెం ఐసోలేటెడ్గా ఉండడం చాలా మంచిది. ఎస్పెషల్లీ కీమోథెరపీ తీసుకుంటున్న వాళ్ళు, ఎస్పెషల్లీ ఫస్ట్ 1 or 2 weeks ఆఫ్ ఒక సైకిల్ తీసుకున్నాడు. కీమోథెరపీ ఎప్పుడైనా అనేది ఒక ఫ్రాక్షన్స్లో ఇస్తామన్నమాట, అంటే సైకిల్స్ ప్రకారం ఇస్తామన్నమాట. ఎవ్రీ 3 weekly కానీ, ఎవ్రీ 2 weekly కానీ, ఎవ్రీ వీక్లీ కానీ, ఎవ్రీ 4 weekly కానీ, ఇలా క్యాన్సర్ కీమోథెరపీ అనేది సైకిల్స్లో ఇస్తామన్నమాట. కీమోథెరపీ ఇంజెక్షన్ తీసుకున్న వెంటనే మనం ఏంటంటే ఫస్ట్ 10 to 14 days మనకి క్యాన్సర్లో ఈ కీమోథెరపీ తీసుకోవడం వల్ల ఈ WBCs అంటే బేసికలీ న్యూట్రోఫిల్స్ అనేవి తగ్గిపోతాయి. సో న్యూట్రోపీనియా అని అంటాం. సో ఎప్పుడైతే ఈ న్యూట్రోపినిక్ పీరియడ్లో మనకి ఈజీగా ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనము వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ క్యాన్సర్ కీమోథెరపీ తీసుకున్న పేషెంట్స్ని, అలాగే రేడియేషన్లో కూడా మనకి ఈ క్యాన్సర్ కణాలు మెయిన్గా WBCs న్యూట్రోఫిల్స్ తగ్గిపోవడము అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనం సపరేట్గా ఐసోలేటెడ్గా ఉండడము, వాళ్ళు వ్యక్తిగత శుభ్రతను పాటించడము, దాని తర్వాత వాళ్ళ ప్లేట్స్ కానీ స్పూన్స్ కానీ, దాని తర్వాత తినే ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇంట్లోనే ప్రాపర్గా కుక్ చేసుకున్నామని తినడము, ఓవర్ క్రౌడింగ్ ప్లేసెస్ అవాయిడ్ చేయడము, ఫ్రీక్వెంట్గా తిన్న తర్వాత మౌత్ వాష్ చేసుకోవడము, క్లోరెక్సిడిన్ మౌత్ వాష్ కానీ, మోషన్ వెళ్ళిన తర్వాత మనకి సిడ్జ్ బాత్ అని ఉంటుంది, కొంచెం అయోడిన్ సొల్యూషన్ వామ్ వాటర్లో వేసుకొని ఒక 5 minutes కూర్చోవడము. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్గా ఉంటాయన్నమాట. సో బేసికల్గా క్యాన్సర్ కీమోథెరపీ పేషెంట్స్, క్యాన్సర్ రేడియేషన్ థెరపీ పేషెంట్స్ ఐసోలేటెడ్గా ఉండి కొంచెం వ్యక్తిగత శుభ్రత, డాక్టర్లు చెప్పిన సలహాలు పాటించడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళలో వచ్చే ఇన్ఫెక్షన్స్ని మనం కంట్రోల్ చేయవచ్చు.